ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఒకడు స్ప్రెడ్ చేసే పదాన్ని పట్టుకొని తిప్పేసి నాకైతే బిగ్ బాస్ కాల్ చేశారు రమ్మని. వద్దు భయ్యా, నాలాంటి పస్సు సట్టాడు 2 రోజులు వచ్చేస్తాను మొత్తం అంటేసి నేను వద్దు ఉండే. నాకు అలాంటి ప్లేస్లో నేను 4 మనుషుల్లో నేను అంటే నాకు ఫేక్ అనిపిస్తాయి అసలు. నాకు అది నాకు ఫేక్ అనిపిస్తుంది. అది ఓకే, ఫేక్ అనిపిస్తే ప్రతిదానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. మనం ఫేక్, ఓకే ఫేక్, దట్ ఈస్ ఫేక్, దిస్ ఇస్ రియల్. ఓకే ఇది ఫేక్ కాబట్టి నేను కత్తి తీసుకోడు ఖండిత అలట్లేదు. ఇప్పుడు నువ్వు హాయ్ ప్రసాద్ అని ఎగ్జిట్ అయ్యానుకో, నేను అంత ఎగ్జిట్ అయ్యాను హాయ్. సో నీకు ఎలా ఉంటుంది? నేను అంత ఎగ్జిట్ అయ్యాను దగ్గరికి వెళ్తే నా ప్రాబ్లం ఎలా ఉంటుంది అంటే, హాయ్ హర్షిని, గుడ్ మార్నింగ్, తిన్నావా, ఏం చేస్తున్నావు, మెసేజ్ పెట్టాను నాకు, ప్రసాద్ ఏం చేస్తున్నావా, యా ఫైన్ ఓకే అని నేను అంతే రిప్లై ఇస్తాను. చాలా షార్ట్ రిప్లై ఇస్తా. యాటిట్యూడ్ అంటే ఏం చెప్తాను దానికి? లైఫ్ జర్నీ ఒక్కొక్కడు ఒక్కొక్కలా ఉంటుంది. నాది అలా ఉందేమో. మొత్తం ప్రాసెస్లో నవ్వగలుగుతున్నారు. చాలు చాలు లాక్కెళ్ళిపోద్ది. నలుగురిలో నవ్వినోడికి బతకడం ఈజీ అన్నట్టు. మనకున్న ప్రాబ్లమ్స్ అంతా కామెడీ ఇంకోటి ఉండదు హర్షిని. అప్ప అట్లా అలా జరిగిందా అని ఇప్పటికి నేను అక్కడ పప్పు బాగా తెలుసా అంటుంటాను. నేను పప్పు అస్సలు బాగా తెలుసు ఇప్పుడు బాగుంటాను నేను. ఒక్కోసారి ఏమన్నా బాగుంది, అక్కడ పప్పే బాగుంది అనుకుంటా. ఒంటరిగా ఉన్నప్పుడు ఏడ్చారా పోనీ? నేను చాలాసార్లు అరిచాను, అంటే అయిపోయి. ఇప్పుడు నేను సీరియల్స్ కూడా చూస్తాను ఇప్పుడు తెలుసా. ఊరికే అన్నా నేను ఎదుర్కొంటున్నా. సో నాకు ఒక వ్యక్తి, ఒక అమ్మాయి చాలా బాగా బుద్ధి చెప్పింది. అమ్మాయి వెళ్ళిపోతాం మాట చెప్పింది, చాలా బాగుంటుంది అన్నమాట. వెన్ యు ఆర్ నాట్ హ్యాపీ యూ కాంట్ మేక్ పీపుల్ హ్యాపీ అంట. సో అంటే నీ చుట్టూ అందరూ హ్యాపీగా ఉండాలంటే నువ్వు ఫస్ట్ హ్యాపీగా ఉండాలి అంటే అది ఇంపాసిబుల్. అది నువ్వు హ్యాపీగా నటించాలి తప్ప ఎప్పుడు హ్యాపీగా లేడు, ఎప్పుడు పర్ఫెక్ట్ కాదు. ఈ విషయం హ్యాపీగా లేడు అంటే ఏంది? 24/7 హ్యాపీనెస్ ఎప్పుడు ఉండడబ్బా. వెన్ యూఆర్ హ్యాపీ యూ కెన్ మేక్ పీపుల్ హ్యాపీ అంటే అది ఎట్లా అవుతుంది? నేను పెళ్లివారం అని రాసినప్పుడు నేను చాలా చాలా సాడ్ లో ఉండే, బట్ అందరూ ఎంజాయ్ చేశారుగా. సో అది చాలా రాంగ్ పర్సెప్షన్. నువ్వు వాళ్ళ మధ్యలో హ్యాపీగా ఉండు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఇలా ట్రామా చూపించుకుంటా నువ్వు ఉంటే వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఫెయిల్ అయింది ఇలా అంటే వాళ్ళు కూడా వింటారు, తర్వాత వదిలేస్తారు. సో ఆ విధంగా ఆ పాజిటివ్గా తీసుకోవచ్చు. మేబీ 24/7 హ్యాపీగా లేకపోయినా ఒక స్టేజ్ ఉంటుంది, ప్రశాంతత అనే స్టేజ్. మేబీ షీ మెంట్ దట్ నీలో ప్రశాంతత ఉంటే నీకు అన్ని ప్రశాంతత ఉంటుంది. రోజులు ఎంతసేపు ప్రశాంతత కోసం కూర్చొని ఆలోచిస్తావు హర్షిని. ఆ ప్రశాంతతలో కూడా మొబైల్లో ఉంటావు, నువ్వు ప్రశాంతంగా ఉండవు. ఎక్కడ ఉంటావు ప్రశాంతంగా? నువ్వే ఆలోచించు. ఉదయం లేచి కూర్చొని 10 నిమిషాలు నేను ప్రశాంతంగా ఉండాలి ఇప్పుడు అని డిసైడ్ అయ్యి కూర్చున్నావు. ఎన్ని సందర్భాలు ఉన్నాయి? ఇప్పుడు రైట్ నుండి నేను మీతో మాట్లాడుతున్నాను కదా, నేను ఎలా ఉన్నాను? నేను అలజడితో ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను? ప్రశాంతంగా ఉన్నాను. ఇదే ప్రశాంతత. ప్రశాంతత అంటే కూర్చొని ధ్యానము. ప్రశాంతత అంటే మనం చేసే పనిలో కూడా ప్రశాంతంగా చేసుకోవడం. ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ కదా, ఎక్స్ట్రీమ్ సాడ్ కదా. ఐఎమ్ జస్ట్ న్యూట్రల్. ఇక్కడ ఉందాక అన్నా కదా ఏంటి మీ ప్రాబ్లం అని. ఎక్స్ట్రీమ్ విష్ణు అని తెలుసు కదా, లడ్డుగాడు అంటే మేడలో. వాడు ఎవరికైనా కోపడితే ఎందుకు చేసావు, వద్దని చెప్పే కదా అప్పుడే అని అంటాడు. ఎవరితో ఫ్రంట్గా కోపడదు. అది నేను ఏంటి అవుతాను. టోనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను అది నేర్చుకుంది వాడి దగ్గర. అదే నేర్చుకుంది అనుకున్నాను కానీ నేర్చుకోలేదు. ఇంకా నేర్చుకోవాలి ఇక్కడ దగ్గర. వాడు చాలా సాఫ్ట్గా మాట్లాడతాడు. వార్నింగ్ కూడా, ఏంటి హర్షిని ఏ టైం చెప్పాను నీకు, రావాలి కదా, ఇలా ఇంకోసారి చేస్తే బాగా చెప్తాను బాయ్ అంటాడు. అదే నేను అనుకో, బుర్ర బుద్ధి ఉందా హర్షిని నీకు, 9 o'clock అన్నావు 9:30 వచ్చా ఏమనుకుంటున్నావు అసలు అన్న టైం ఇదే మాట. టోనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది నువ్వు అరిచ అనిపించింది అనుకో, ఇంకా మ్యాజిక్ అయిపోద్ది అక్కడ. ఇమ్మీడియట్ కట్ అయిపోద్ది. అది నేను చేసింది అది నాదే. ఇప్పుడు నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఎవరో నోరుదోలు అన్నాడు, ఇంకోటి యాక్ట్ కాదు, టోనింగ్ అన్నప్పుడు ఇలా అని వాడు ఇంకా అంత క్లోజ్గా నా దగ్గర రాలేడు. ఎవరైనా నా గురించి నెగిటివ్గా మాట్లాడితే ఇది కదా అటు వెళ్ళిపోద్ది, అట్రాక్షన్ అటు వెళ్ళిపోద్ది. అవును నిజమే మొన్న అలా అరిచాడు వాడికి ఉండిపోద్ది చాలా రోజులు. ఇది నా ప్రాబ్లం. చాలా మంది ఎక్స్ట్రీమ్ గా అరుస్తాను నేను. మళ్ళీ వెంటనే 10 నిమిషాలు 5 నిమిషాలు పోయాక అలా అని ఉండకూడదు రా, సారీ ఏమనుకోక మంచి డ్రెస్ కొనుక్కుంది కదా, డబ్బులు తప్పట్టుకోవడం ఇది గుర్తుండదు. దానికి అరిసిందే గుర్తుంటుంది.
చాలా వరకు నేను అందరూ దూరం అయిపోవడానికి కారణం అదే తప్ప అంతకుమించే లేదు. మీరు అంటే నాకు భయం వేస్తుంది. చాలా మంది రిలేట్ చేసుకోగలరు, అరుస్తారు తర్వాత రిగ్రెట్ అవుతారు. వాడు మైండ్లో అది ఉండదు పాపం, అరిచే వాళ్ళ మైండ్ ఎవరికి ఉండదు. వాడు ఆ క్షణంకి ఇప్పుడు నేను వర్క్ బాగా రావాలని చెప్పి అరుస్తా, అది ఆ క్షణంకే అది వాడు బాగుపడతాడని. కానీ అలా చెప్పుండకూడదు, తప్పు. వాళ్ళు బాగుపడినా మన టోన్ అని చెప్పాడు. మా అమ్మమ్మ ఒక మాట అనేది అనమాట, పెట్టావు కదా అని చెప్పి 4 దెబ్బలు వేస్తే ఎవరో పడరు. ఎస్, ఎవరు పడ్డు. అండ్ నాకు ఒక పెద్ద ఆయన చెప్పాడు, ఐ లవ్ యూ అంత అందంగా ఐ హేట్ యూ చెప్పాలి, ఐ హేట్ యూ కూడా ఐ లవ్ యూ అంత అందంగా చెప్పాలి. విడిపోయిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఫోన్ లో మాట్లాడుకుంటున్నారు, అప్రోచబుల్ గా ఉంటావు, టోన్ మారిస్తే, టోన్ నార్మలైజ్ చేస్తే. గ్రేట్. సో ఇప్పటికే మనం టాక్డ్ అ లాట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. రాజశేఖర్ మీట్ అగైన్. షూర్, మళ్ళీ ఇంకో సినిమా కలుద్దాం. తరువాయి భాగం వచ్చేవారు వచ్చే సినిమాకి అక్టోబర్ 16 అందరూ థియేటర్కి వెళ్ళి మా మిత్రమండలి సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.